వెంకటాచలం మండలం కస్మూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెడికల్ ఆఫీసర్ ప్రవళిక, PACS అధ్యక్షులు రాధాకృష్ణ నాయుడు మెడికల్ సిబ్బందితో కలిసి బ్యానర్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా PHC ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ ప్రవళిక మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో డిసెంబర్ 21 ఆదివారం నాడు పల్స్ పోలియో కార్యక్రమం అన్ని కేంద్రాలలో జరుగుతుందని తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు 2 చుక్కల వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని, అందరూ దీనిని వినియోగించుకోవాలని కోరారు. భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరికీ కూడాను 2 చుక్కలు చొప్పున పోలియోకి సంబంధించిన వ్యాక్సిన్ అన్నది ఇవ్వబడుతుంది. మీకు దగ్గరలోని బూతుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన వ్యాక్సిన్ మనకున్న ఆరోగ్య సహాయకుల ద్వారా వేయించడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన నినాదం కూడా నిండు జీవితానికి 2 చుక్కలు అన్న నినాదంతో ఉన్న పిల్లలందరికీ కూడాను పోలియో వ్యాధి రాకుండా మనము రక్షణ కల్పించబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ని అందరూ ఉపయోగించుకొని మీ పిల్లల్ని ఈ పోలియో వ్యాధి నుంచి రక్షించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. మనకి కస్మూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 33 బూతుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సచివాలయం పరిధిలో 3 నుంచి 4 కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లల్ని కవర్ చేయడం కోసం ఏర్పాటు చేస్తున్నామండి. ఒక మొబైల్ టీం ఉంటుంది. 4 రూట్లుగా ఈ వ్యాక్సిన్ అన్నది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆరోగ్య సహాయకుల ద్వారా అన్ని కేంద్రాలలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.